చూడాలంటే భయపడే పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. రైట్ కృష్ణారెడ్డి గారు. రైట్ లింగం గారు, మీరు కృష్ణారెడ్డి గారు సమాధానం చెప్పే ముందు నేను ఒకసారి లక్ష్మణ్ గారితో మాట్లాడతాను. లక్ష్మణ్ గారు, ఇప్పుడు పార్టీలు ఆరోపించుకుంటున్నట్టుగా ఈ డబ్బు ప్రభావం, ఓట్ చోరీ అనేది, అలాగే పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు నిర్వహించుకుంది అని, బైండ్ ఓవర్ కేసు ఉన్నటువంటి ఈ రకరకాలుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపించుకుంటున్నట్టుగా, అసలు ఈ ఎన్నికే కాదు, నవీన్ యాదవ్ ఇన్ కేస్ గెలిచినా అది అసలు ఒక గెలుపుగానే మేము కన్సిడర్ చేయము అనేది ఎలా చూడాలంటారు? అంటే రాజకీయ పార్టీలు ఓడిపోయిన తర్వాత అలాగే మాట్లాడతాయి. కాకపోతే గెలుపులో వ్యూహం అనేది ఇంపార్టెంట్ రాజకీయ పార్టీలకు. ఇక్కడ బీజేపీ ఊహాత్మకంగా వెళ్ళటం వల్లనే కదా ఇవాళ బీహార్ ఆ స్థాయికి వెళ్ళిపోయింది. అలాగే ఇక్కడ కూడా ఏం చేశారంటే బీజేపీ వాళ్ళకి ఇక్కడ బీఆర్ఎస్ గెలవాలా, కాంగ్రెస్ గెలవాలా అనుకున్నప్పుడు బీజేపీ ఎవరు గెలవాలనుకుంటారు? బీఆర్ఎస్ ఓడిపోవాలనే అనుకుంటారు. ఆ పార్టీ బలహీన పడాలని అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఎలాగూ అది కేంద్ర ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు అది బలహీనంగానే ఉంటుంది. ఆల్రెడీ బలహీన పడింది. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ అనేది స్ట్రాంగ్ గా ఉంది. తెలంగాణలో గట్టిగా ఎదుర్కొంటది. అందువలన ఓడిపోవాలా అనేది బీజేపీకి ఉంది. అందువల్లనే వాళ్ళు ఏ విషయంలో కూడా పట్టుబట్టలే. లేకపోతే రీసైక్లింగ్ చేసుకుంటారు అనే విషయం తెలీదా బీజేపీకి? ఎవరు ఎదుర్కోవాలి? యాక్చువల్గా ఎంఐఎంతో బీజేపీ ఎదుర్కోవాలా? ఎదుర్కొన్నారా? పోయారా అక్కడికి? వాళ్ళ దగ్గరికి అన్నా పోలేదు. ఎందుకు? ఎంఐఎం బీహార్లో సహకరించింది. సో నువ్వు ఇక్కడ ఏం చేసుకుంటావు చేసుకోపో, మేము అక్కడ వదిలే. ఈ రాజకీయాలు అండర్స్టాండింగ్లు ఎక్కువైపోయాయి ఈ మధ్యకాలంలో. సిద్ధాంతపరంగా వ్యతిరేకిస్తున్నారు ఎంఐఎంను. ఇక్కడ విపరీతంగా మనం మాట్లాడతారు. కిషన్ రెడ్డి గారు ఎంఐఎం గురించి అన్నీ చేస్తారు. మరి కార్యకర్తలు ఏమైపోయారు చెప్పండి? రీసైక్లింగ్ జరుగుతూ ఉంటే సాయంత్రము బీజేపీ కార్యకర్తలు ఎందుకు మౌనంగా ఉండిపోయినారు? అంటే గెలవని రేవంత్ రెడ్డి అభ్యర్థి అనే కదా, తట్టు బీసీ గెలవని అని. ఇక్కడ అందుకనే కదా ఇప్పుడు 5%, 6% తగ్గిపోయేయడానికి అవకాశం వచ్చింది. అదే కదా బీజేపీకి. ఇది ఇవన్నీ జనాలకు అర్థం కావు. వీళ్ళ ప్లానింగ్ లోనే వీళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చూడండి, 6వ రౌండ్ అయిపోయేసరికి 15,000 దాటిపోయింది. ఇంకా ఉన్నది 4 రౌండ్లు. గెలిచే అవకాశాలు లేవు ఇంకా బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకు? మిగతా రౌండ్లలో ఓటు వేసిన వాళ్ళు 90% మంది బీఆర్ఎస్ కి వేసి ఉంటే తప్ప గెలిచే అవకాశం లేదు. 90% ఎక్కడేసి ఉంటారు? వేసి ఉండరు. అందువలన ఇక్కడ వ్యూహం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ ప్రెస్టేజ్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఏంటి? అధికారంలో ఉంది. ఒకటి, జూబ్లీహిల్స్ పరిధిలోనే ముఖ్యమంత్రి గారు నివాసం ఉన్నారు. రేపు పొద్దున లోకల్ బాడీ ఎన్నికలు కళ్ళ ముందర కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏ ప్రభుత్వ పొరపాటు జరిగినా కూడా ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎన్నికల ఆ ప్రభావం పెద్దగా ఉంటుంది హైదరాబాద్. దానివల్ల అయిపోయింది, వాళ్ళు అన్ని సామాధాన దండోపాయాలన్నీ ఉపయోగించారు. అలాగే ఓటర్లకు డబ్బు కూడా పంచారు, డామినేటింగ్ గా చేయగలిగినారు. ఇక్కడ ఏం సందేహం లేదు. అలాగే బీసీకి టికెట్ ఇవ్వడంలో కూడా అది ఒక వ్యూహం. 42% మీద వాళ్ళు పట్టుబట్టి ఉన్నారు. కాబట్టి రేపు అది సక్సెస్ అయినా కాకపోయినా, బిల్లు రాకపోయినా కూడా రేపు పొద్దున ప్రచారానికి ఉపయోగపడుతుంది. చూడు, మేము బీసీ అభ్యర్థికి ఇచ్చాము, ఇక్కడ గెలిపించాము, కాబట్టి మీరు మమ్మల్ని నమ్మండి అని చెప్పి ప్రచారం చేస్తారు. ఇక్కడ మరి ఇప్పుడు రేపు పొద్దున లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ఊహం ఏంది? ఇప్పుడు ఈ 5-6% దిగారిపోతే వీళ్ళు ఏమని రేపు పొద్దున వెళ్తారు? ఏమైనా బీఆర్ఎస్ ఏమైనా కొత్త పెట్టుకుంటారా? జరిగే పని కాదు కదా. పొత్తు పెట్టుకోకుండా మీరు ఏమైనా పోటీ చేస్తారంటే మళ్ళీ ట్రయాంగిల్ పోటీ వస్తుంది కదా. ట్రయాంగిల్ పోటీ వచ్చినప్పుడు సిటీలో మనం చూసాం కదా, గత ఎన్నికల్లో రాజధాని సింగ్ తప్ప ఎవరు బీజేపీ వాళ్ళు గెలవనే లేదు. ఇప్పుడు ఏం చెప్పాలి లక్ష్మణ్ గారు? అయితే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ అడుగుతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్కటి సరిగ్గా పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి పరిస్థితి. 6 గ్యారెంటీలు ఏంటి? ఇప్పుడు వాళ్ళేమో మేనిఫెస్టోలో ఉన్నవన్నీ 5 ఏళ్లలో మేము అని అంటాం, కానీ వాళ్ళు 100 రోజుల్లో ఖచ్చితంగా హామీలు నెరవేర్చి తీరుతామని కొన్ని హామీలను అందులో చేర్చినటువంటి పరిస్థితి. సో వాటి గురించి ప్రజలు మరి వాటిని కన్సిడర్ చేయలేదని
అలా లేదంటే ఖచ్చితంగా మేము తీరుస్తాము అని చెప్పినటువంటి కాంగ్రెస్ నాయకుల మాటలు వాళ్ళు నమ్మి ఓటేసి గెలిపించుకున్నారని అనుకోవాలా? అధికార పార్టీని నమ్ముతారమ్మా, అధికారం ఉంది కాబట్టి చేయగలుగుతారు. ప్రతిపక్షంలో ఉన్నారు, వీళ్ళకి జరగదు, అధికారం పార్టీలో ఉన్న వాళ్ళు గెలిస్తే మనకి ఏదైనా చేయగలుగుతారు అనేది ఖచ్చితంగా ప్రజల్లో ఉంటుంది. అడ్వాంటేజ్ ఉంటుంది అధికార పార్టీకి ఎప్పుడు కూడా ఈ యొక్క ఉప ఎన్నికలు జరిగినప్పుడు. అడ్వాంటేజ్ తీసుకుంటారు, ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు సమస్య లేకుండా ఉన్నాయా? అక్కడ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సమస్యలు లేకుండా ఉన్నాయా? బస్సీలలోకి వెళ్ళండి, చూద్దాం ఎంత అధ్వానంగా ఉన్నాయో, ఎందుకు డెవలప్ చేయలేకపోయారు, ఏదో ఫ్లైఓవర్లు వేసాము అనేది చూపిస్తారు. ఓకే, అది అది అందరికి సంబంధించిన సిటీ వాళ్ళందరికీ సంబంధించిన సమస్య, అది బస్సీల సమస్య కాదు. బట్ బస్సీల్లోకి వెళ్ళిపోయినప్పుడు బస్సీల సమస్యలు ఏంటి చూడండి. 2 రోజులకు ఒకసారి వాటర్ రాదు, 3 రోజులకు ఒకసారి వస్తుంది, రోజు వాటర్ రాదు, తాగునీటి వాటర్. ట్యాంకుల దగ్గర క్యూలలో నిలబడుకోవాలి, కొట్లాడుకోవాలి, నీళ్లు పట్టుకోవాలి. నీకు అక్కడ దోమలు, క్లీనింగ్ లేదు, చిన్న సబ్మిషన్. లక్ష్మణ్ సార్, మీరు మాట్లాడుతున్నారు వాస్తవమే, అధికార పార్టీకి కొంత హెడ్జ్ ఉండవచ్చు. కానీ ఈ 22 నెలలుగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక్క ఇటక పిల్ల కూడా పేర్చింది లేదు, తట్టెడు మట్టి కూడా తీసింది లేదు. కానీ మేము, మా నాయకుడు ఒక కమిట్మెంట్తో మేము 10 సంవత్సరాలలో ఓన్లీ ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 5,328 కోట్లు ఖర్చు పెట్టినాము. దాదాపుగా 2,12,000 పైచలకు లబ్ధిదారుల యొక్క ఇంట్లకు మేము తాకినాం, ప్రతి ఒక్క లబ్ధిదారునికి మేము చేరువైనాం. ఇదే స్థాయిలో మేము కాంగ్రెస్ పార్టీని నిలదీసినాం. ఏమన్నాము, మనం మాట్లాడుకోవాల్సింది మైనారిటీలకు, ముస్లింల పుట్టుగతుల గురించి కాదు, బీజేపీ పార్టీలాగా మొలతాడు బొట్టు గుడి రాజకీయాలు కాదు, ఒక నియోజకవర్గంలో జరిగిన డెవలప్మెంట్ మీద మనం చర్చ పెడదాం.